ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామికి జీయంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. ప్రయాగరాజ్లో భక్తజన రంజకంగా కొనసాగుతున్న మహాకుంభమేళా. శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి ఊంజల్ సేవ. శ్రీ దాసాంజనేయ స్వామి వారికి ఘనంగా తమలపాకుల అర్చన. భద్రాచలంలో దాస భక్త పరాయణుడికి భక్తుల నీరాజనం. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యయనోత్సవాలను భక్తుల సంభరితంగా నిర్వహిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మరో 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహించారు. ఇక ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువదీర్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజ ఆచార్యులను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తిరువరంగ అముదనాథ్ రచించిన రామానుజ నూట్రందాది అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వేడుకలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 6వ సెక్టార్లోని శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం నిత్య పూజలు, అలాగే ఓంజల్ సేవ, లోక కళ్యాణార్థం చతుర్వేద హవనాన్ని విశేషంగా నిర్వహించారు. మహాకుంభమేళా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీవారికి నిత్య సేవలతో విశేష ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నిత్య సేవలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది కైంకర్యాలను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి సేవలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఇక మంగళవారం సాయంత్రం ప్రయాగ్రాజ్ 6వ సెక్టార్లో టీటీడీ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో ఊంజల్ సేవ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తిరసభరితంగా సాగిన ఊంజల్ సేవను మహాకుంభమేళ భక్తులు మనసారా వీక్షించి ముగ్ధులయ్యారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, నీడల నింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, నీడల నింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక రాష్ట్రం మేల్కోటై శ్రీ యదుగిరి యతిరాజ మఠం మఠాధిపతి యదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జిఎస్ స్వామి మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామీజీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 అనంతరం కర్ణాటక రాష్ట్రం మేల్కోటై శ్రీ యదుగిరి యతిరాజ మఠం మఠాధిపతి యదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జియర్ స్వామి తిరుపతిలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఉత్తర మాడ వీధిలో ఉన్న పెద్దజీయర్ స్వామి మఠానికి చేరుకుని స్వామీజీని కలుసుకున్నారు. అనంతరం యతిరాజ మఠ స్వామీజీ టీటీడీ పెద్దజీయర్ స్వామీజీతో కలిసి దర్శనార్థం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వీరికి ఆలయ డిప్యూటీ ఈవో శాంతి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఓం
ఆపై తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక రాష్ట్రం మేల్కోటై శ్రీ యదుగిరి యతిరాజ మఠం మఠాధిపతి యదుగిరి యతిరాజ నారాయణ రామానుజాచార్య స్వామి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కళ్యాణ వెంకన్న మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం స్వామీజీ ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో ఉత్సవాలను దర్శించుకున్నారు. అనంతరం స్వామీజీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయ అధికారులను సత్కరించారు. అంజనీ సుతుడు తమలపాకుల అర్చనలో దివ్యంగా అనుగ్రహించారు. భద్రాచలంలో నెలవైన శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో ఆకు పూజ ఘనంగా జరిగింది. అంజనీ సూతునికి అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు పూర్తి చేసి పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం హనుమాన్ చాలీసా పఠనయుక్తంగా అర్చకులు దాసాంజనేయునికి ఆకు పూజలు నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు. చల్లని తల్లి బద్దిపోచమ్మకు భక్తులు బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడలో నెలవైన శ్రీ బద్దిపోచమ్మ తల్లి బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మంగళవారం సందర్భంగా మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల మాలలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై డప్పు వాయిద్యాల నడుమ వేములవాడ పురవీధులలో ఊరేగుతూ ఆలయానికి వచ్చి బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించారు. పలువురు మహిళలు పడి బియ్యం, పచ్చగాజులను అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్డులో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మంగళవారం సందర్భంగా స్వామివారికి అర్చనలు జరిపి ఆకు పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద, మిషన్ ప్రతినిధి వికే పురుషోత్తం రెడ్డి తదితరులు తిరుపతిలోని వివేకానంద కూడలి వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం రామకృష్ణ మిషన్లో హోమం, పుష్పాంజలి, నారాయణ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి సుకృతానంద ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతి ఈరోజు వివేకానంద స్వామి ప్రత్యేకమైన పూజ, హోమం, తర్వాత వివేకానంద స్వామి ప్రసంగాలు ఇస్తారు. వివేకానంద స్వామీజీ ఒక ధృవతార. ఆయన భారతదేశానికి ముఖ్యంగా తర్వాత యావత్ ప్రపంచానికి కూడా సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నిర్భయంగా ఉండాలి. ఉపనిషత్తులో చెప్పినటువంటి అభి
నిర్భయంగా ఉండు, దేనికి భయపడకు, పరమాత్మ నీలో ఉన్నాడు, భగవంతుడు మనలో ఉన్నప్పుడు మనకు భయం ఎక్కడ వస్తుంది, ఆయన సృష్టి ఇదంతా అని. అంచేత ఈ వివేకానంద స్వామీజీ దాన్ని ఒక వేద వాక్యాలుగా, మహావాక్యాలుగా ప్రతి ఒక్కరిలోని దివ్యత్వం గర్భితంగా ఉంది, ఆ దివ్యత్వాన్ని వెలికి తీయాలి, తద్వారానే మనలో అనంత శక్తి ఉంది, దాన్ని మనం వెలికి తీయాలని చెప్తారు. అలాగే ప్రతి ఒక్కరికి విద్య ఇవ్వాలి. ఆ కాలంలో వివేకానంద సంచరించినప్పుడు 1888 నుంచి 93 వరకుని, తర్వాత కూడా ఆయన చూశారనమాట. పేదవాళ్ళకి విద్య, అన్న వస్త్రాలు ఇవ్వాలి, విద్య గడపాలి, విద్యతోటే గౌరవం వస్తుంది. తిరుపతిలోని టీటీడీ ఓరియంటల్ కళాశాలలో మంగళవారం గౌరిపెద్ది రామసుబ్బశర్మ 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నమాచార్య సంకీర్తనలను పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర వహించిన సాహిత్య అభిలాషుడు గౌరిపెద్ది రామసుబ్బశర్మ. వారి సేవలను స్మరిస్తూ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కళాశాల ప్రాంగణంలోని గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ రాజగోపాల్, పురాణ పండితులు విభీషణ శర్మ, ఇతర ప్రముఖులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామసుబ్బశర్మ కుమారుడు గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారి 34వ వర్ధంతి చాలా దివ్యంగా జరిపిస్తున్నందుకు గౌరిపెద్ది వంశం తరఫున మేము వారికి, దేవస్థానం వారికి సర్వదా కృతజ్ఞులుగా ఉన్నాము. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు దాదాపు 27 సంపుటాలు, కొన్ని వేరే వారితో కలిసి, కొన్ని 2వ ఎడిషన్ సంపుటాలు చేస్తూ, కొన్ని స్వయంగా 15 సంపుటాలు పరిష్కరణ చేస్తూ మొత్తము 27 సంపుటాలు వారు పరిష్కరణ చేయడం జరిగింది. వారి సంపుటాలలో వ్రాసిన పీఠికలే దాదాపు 514 పేజీల వరకు ఉండి ఎంతోమంది పరిశోధకులకు అది ఆధారంగా ఏర్పడింది. కాబట్టి దేవస్థానం వారు కూడా ఒక యోచనలో ఉన్నారని నాకు తెలిసింది. ఆ పుస్తకాలన్నీ కూడా ఒక సంపుటంగా తయారు చేయాలని చెప్పి, తర్వాత ఈ 1922వ సంవత్సరం నాన్నగారు జన్మించిన తర్వాత 2022లో ఘనంగా శత జయంత్యోత్సవాలు జరిపించి, ఆ తరువాత కూడా వారు చేసిన సేవలకు గుర్తింపుగా జయంతి వర్ధంతి సభలు చాలా బ్రహ్మాండంగా జరిపించడం అనేది గొప్ప విషయం. దేవస్థానం వారికి సర్వదా కృతజ్ఞతగా ఉంటూ, మరీ మా వల్ల ఏమైనా సహాయం కావాలంటే కూడా మేము అందుకు తోడ్పాటుగా ఉంటామని చెప్పుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనంతరం అన్నమాచార్య కళామందిరంలో గౌరిపెద్ది రామసుబ్బశర్మ 34వ వర్ధంతి సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్ఛార్జ్ సంచాలకులు కె రాజగోపాలరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్, శతావధానులు ఆముదాల మురళి, ఉప్పలదడియం భరత్ శర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అన్నమాచార్యుల విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం గౌరిపెద్ది రామసుబ్బశర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆపై సాహితీ శిఖరం గౌరిపెద్ది అనే అంశంపై శతావధాని, ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ, అలాగే గౌరిపెద్ది అన్నమయ్య కీర్తనల పరిష్కరణ అనే అంశంపై శతావధాని ఆముదాల మురళి ప్రసంగించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు తరపున సంచాలకులు కె రాజగోపాలరావు అతిథులను సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రంలో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పవమాన హోమం జరిగింది. పుష్యమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆ తరువాత నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పవమాన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. నంద్యాలలోని సంజీవరాయ నగర్ రామాలయంలో శ్రీ గణనాథునికి అభిషేకం జరిగింది. ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో నెలవైన గణనాథునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం చూడచక్కటి అలంకరణలతో గణనాథునికి అష్టోత్తర శతనామార్చన జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనం శ్రీ ఆంజనేయుడు. అభిషేక ద్రవ్యాలు దివ్యంగా అనుగ్రహించారు. వరంగల్ గోపాలపురంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో మూలమూర్తికి, అలాగే ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత సుందరంగా అలంకరణలు చేసి చందన పూజ, ఆకు పూజలు నిర్వహించారు. జై హనుమాన్ స్మరణలతో భక్తులు రామబంటును సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడపలోని శ్రీ వీరాంజనేయ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా ఫల పంచామృత అభిషేకాలు జరిగాయి. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప ప్రార్థన నిర్వహించారు. ఆపై భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ ఉండగా అర్చకులు వేద పఠనం, సుబ్రహ్మణ్యాష్టకాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది పలు ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక సేవను పూర్తి చేశారు. అనంతరం పుష్పమాలలను స్వామివారికి అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం శ్రవణానందకరంగా కొనసాగుతోంది. జనవరి 19 నుండి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు నిర్వహించే ఈ మహాక్రతువులో భాగంగా శివపార్వతులు కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సర్వశుభాలను ప్రసాదించే భక్తవత్సలుడు పరమేశ్వరుడి ఉత్సవమూర్తిని, సర్వమంగళ పార్వతీదేవి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను కళ్యాణోత్సవంలో సేవించుకుని తరించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి జరిగిన ప్రత్యేక ఆరాధనలతో పరిమళించింది. మాసోత్సవాల్లో భాగంగా ముందుగా ఆలయంలోని సీతారామ లక్ష్మణులకు అర్చకులు పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై భక్త సులభుడు రామభక్తుడు శ్రీ వీరాంజనేయ స్వామివారి దివ్యమూర్తికి సకల ఉపచారాదులు, నిత్య పూజలు జరిపారు. అనంతరం ఆంజనేయ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సింధూరంతో అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కడప జిల్లా సీకే దిన్నె మండలం విశ్వనాథపురంలో వేంచేసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులీనుతోంది. మాస పూజల్లో భాగంగా స్వామివారికి అభిషేక సేవ కన్నుల పండుగ జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి షోడశోపచారాదులను పూర్తి చేసి సంకల్ప ప్రార్థన జరిపారు. ఆపై భక్తుల రామనామ స్మరణలు, ఆంజనేయ స్వామి భజనల నడుమ వేదోక్తంగా ఆంజనేయ సుతుడి దివ్యమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని వెండి కవచంతో అలంకరించి సింధూర పూజ, తమలపాకుల అర్చనలతో సేవించారు. ఆపై శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
విజయవాడ రామవరప్పాడులోని శ్రీ వెంకమ్మ పేరెంటాలు అమ్మవారి ఆలయంలో జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా కృష్ణా నదీ తీరంలో అమ్మవారికి తెప్పోత్సవం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. పేరెంటాలు అమ్మవారిని, పరివార దేవతామూర్తులను చక్కని హంస తెప్పపై వేంచేపు చేసి ముమ్మారు కృష్ణా నదిలో జలవిహారం గావించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులకు ఊంజల్ సేవ భక్త శోభితంగా జరిగింది. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు మహత్తరంగా జరిగాయి. స్వయం వ్యక్తంగా వెలిసిన శ్రీ దుర్గేశ్వర స్వామివారు ఓరుగల్లు వాసుల ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేసుకున్నారు. ఆపై శ్రద్ధ భక్తులతో స్వామివారిని అభిషేక సేవలు ఆరాధించారు. అనంతరం అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.